హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే చరణ్తో అంటుంది సుమలత, చూడు చరణ్, ఇప్పుడు దాకా ఆ పల్లవి నిన్ను ఎంత బాధ పెట్టినా, నన్ను ఎంత బాధ పెట్టినా ఊరుకున్నాము. ఇప్పుడు కూడా ఊరుకుందామంటావా? అది ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. వచ్చాక సైలెంట్గా ఎప్పుడులాగా వదిలేస్తావా, లేదంటే ఏం చేయబోతున్నావు చెప్పు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అప్పుడు ఇక చరణ్ అంటాడు, లేదు మమ్మీ, ఈసారి మాత్రం ఊరుకునేదే లేదు. పోన్లే అని ఊరుకునేదే లేనే లేదు. అక్షిత అనిందని కాదు, అసలు నిజంగా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా అడిగినా పల్లవి ఎక్కడుందంటే నేనేమన్నా చెప్పగలుగుతానా? ఇప్పుడు నేను చెప్పకపోవడం వల్ల నా గురించి వాళ్ళు తక్కువగానే అనుకుంటారు కదా, అసమర్థుడని అనుకుంటాడు కదా. లేదు, ఈసారి పల్లవిని వదిలే ప్రసక్తే లేదు. ప్రాపర్ రీజన్ చెప్పిందా ఓకే, లేదంటే నేను చేయాల్సింది చేస్తాను. భర్త అంటే భరించేవాడు ఒకటే కాదు, తప్పు చేసినప్పుడు శిక్షించేవాడు కూడా అని చెప్పి అంటూ ఉంటాడు. సరే రాణి ఆ పల్లవిని చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత చరణ్. ఆ తర్వాత ఇక ఇక ఎప్పుడెప్పుడు పల్లవి వస్తుందా, దీన్ని ఎప్పుడు గెంటేస్తే చూడాలా అన్నట్టుగా అక్షిత వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అక్షిత తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే చరణ్ మాత్రం ఈరోజు చాలా ఫైర్ మీద ఉన్నాడు. నేను చెప్పిన మాటలు బాగానే చెవికెక్కించుకున్నాడు. ఫైర్ మీదే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పల్లవి దాని దగ్గర ఏ రీజను ఉండదు. ఎప్పుడులాగా ఏదో ఒకటి తప్పించుకోవడానికి చెప్తుంది, కానీ ఈసారి చెప్పలేకపోతే ఖచ్చితంగా చరణ్ అయితే బయటికి గెంటేస్తాడు. లేదు, ఇప్పుడు చీకటైపోయింది, రాత్రి అయిపోయింది, ఇప్పుడేం వెళ్తావులే, పొద్దున వెళ్దులే రేపొద్దున అని చెప్పి చరణ్ అన్నా కూడా ఆంటీ మాత్రం ఖచ్చితంగా పల్లవిని ఇప్పుడే బయటికి గెంటేస్తుంది. నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఆహా దేవుడా, ఆ ఛాన్స్ ఈ రోజుకి వచ్చిందనమాట. పల్లవికి ఇదే ఇక లాస్టే ఈరోజు అని చెప్పి అక్షిత అలా అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇటు బామ్మ చంటి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బామ్మ ఏం చేద్దాము, అక్షిత అన్న మాటలు అన్నయ్య బుర్రలోకి బాగా వెళ్ళిపోయాయి. అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వదిన ఏం చెప్పి ఏ చేసినా కూడా సాకు చెప్తుంది, తప్పించుకోవడానికి చేస్తుంది అని చెప్పి అందరూ అంటారు. ఎవరు నమ్మరు కూడా. ఏం చేయాలి ఇప్పుడు? ఈ అక్షిత మామూలుది కాదు, అంతా ఎక్కిచ్చేసింది. మమ్మీకి కోపంగా ఉంది, అటు అన్నయ్య కోపంగా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వదిన్ని ఎలా కాపాడాలి అని చెప్పి అలా చంటి అంటూ ఉంటే, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా, పల్లవి ఎలా తప్పించుకుంటుందో ఈరోజు అని చెప్పి ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు, చంటి అలాగే బామ్మ. మరోపక్క ఇక పల్లవి రానే వస్తుందన్నమాట ఇంటికి. మెల్లగా మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి తొంగి చూస్తుంది పల్లవి. ఎవరూ లేరు కదా హాల్లో. అమ్మయ్య, ఎవరూ లేరు అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ లోపలికి వస్తూ ఉంటే, ఇక చరణ్ వచ్చి పల్లవి ఆగు అని చెప్పి వెనక నుంచి ఆపుతాడు. అబ్బా దొరికిపోయానా అని చెప్పి పల్లవి అలా చూస్తూ ఉంటే, ఏం పల్లవి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక చరణ్ మాటకి రూమ్లో ఉన్న సుమలత, అక్షిత, ఇటు ప్రసాదరావు, బామ్మ, చంటి అలాగే కొత్తగా పెళ్ళైన ఉషా, చందు వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటకు వస్తారనమాట. ఇక పల్లవి అలా చూస్తూ ఉంటుంది. ఏం పల్లవి, అడుగుతుంటే చెప్పవేంటి? ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా అని చెప్పి అంటూ ఉంటే పల్లవి సైలెంట్గా ఉంటుంది. ఇక అక్షిత, ఏంటి అక్క, ఏం మాట్లాడవేంటి? నిన్ను కట్టుకున్న భర్తే నిన్ను అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా అని చెప్పి. ఇన్ని రోజులు ఇంట్లో లేకపోయినా బాగానే తప్పించుకున్నావు. ఈరోజు మాత్రం నీకు తప్పించుకునే ఛాన్స్ లేదు. ప్రాపర్ రీజన్ చెప్పావా ఓకే, లేదంటే నీ పని అవుట్ అక్క అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక ఇటు సుమలత, ఏంటి నీ మొగుడు అడుగుతున్నా కూడా సమాధానం చెప్పవేంటి? రే చరణ్, మా అందరిలో ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ కట్టుకున్న భర్తకి ఏ భార్య అనే సమాధానం చెప్పకపోతే తప్పేరా. మరి నువ్వు ఏం చేయబోతున్నావు అని చెప్పి అంటుంది సుమలత. ఇకప్పుడు చరణ్, మమ్మీ నీకు చెప్పినట్టుగా పల్లవి వ్యాలిడ్ రీజన్ చెప్పిందా ఓకే, లేదంటే నీకు చెప్పినట్టుగా నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను. భర్త అంటే భరించేవాడే అనుకుంటుందా? తప్పు చేసినప్పుడు శిక్షించేవాడు కూడా. పల్లవి ఎక్కడికి వెళ్ళావు అనేది ఇప్పుడు దాకా నువ్వు ఒకవేళ నిజంగా వ్యాలిడ్ రీజన్ ఉంటే ఈ పాటికి చెప్పేసేదానివి. ఇంత దాకా తెచ్చుకోవు, కానీ ఇంతసేపు అయినా సైలెంట్గా ఉన్నావంటే నువ్వేదో తప్పు చేసావనే అర్థమైపోతుంది. అసలు నా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏంట్రా నీ భార్య రోడ్డు మీద కనిపించింది అని చెప్పి అడిగాడు. నేనేం చెప్పాలి చెప్పు? నాకేం తెలియదంటే వాడు నన్ను ఎర్రివాడని అనుకుంటాడు కదా, ఈ అసమర్థుడనే కదా అనుకుంటాడు. అక్కడ ఆ సిచ్యువేషన్లో నువ్వు నన్ను నించోపెట్టావంటే ఏమనాలి? నేనంటే అసలు ఏమన్నా ఉందా? బయటికి వెళ్ళినప్పుడు చెప్పాలి కదా కనీసం. ఇంట్లో ఎవరికి చెప్పకపోయినా భర్తకైనా చెప్పాలి కదా. అంత బిజీగా వెళ్ళిపోయే అంత పనులు నీకేముంటాయో చెప్పు అని చెప్పి అంటూ ఉంటే పల్లవి ఏం మాట్లాడదు. రే ఏంట్రా, ఎందుకు దాన్ని అలాగా దాని మీద పడి ఏడుస్తున్నారు? అది తప్పు చేయదురా అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. అత్తయ్య గారు మీరు ఆపండి. చరణ్ ఇంత చెప్పినా కూడా పల్లవి ఏం మాట్లాడట్లేదు. చూడు పల్లవి,
ఇన్ని రోజులు నా కొడుకుని నువ్వు ఎంత బాధ పెట్టావు, నీ వల్ల నా కొడుకు ఎంత అవమాన పాలు పడ్డాడు, అయినా వదిలేశాడు. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను నీ వల్ల. పోన్లే పోన్లే అని చెప్పి ప్రతిసారి సర్దుకుపోతూ వస్తూ ఉన్నాము. నీకు ఆల్రెడీ అప్పుడే చెప్పాను, నువ్వు ఏ ఒక్క తప్పు చేసినా ఇంట్లో నుంచి గెంటేస్తాను అని చెప్పి. ఈరోజు నువ్వు దొరికిపోయావు. ఇక ఎవ్వరు ఆపేదే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇటు చంటి అనుకుంటాడు, అసలు అక్షిత చెప్పిన మాటలు మమ్మీ బుర్రలోకి, అన్నయ్య బుర్రలోకి బాగా వెళ్ళిపోయాయి. వదినా ఇప్పుడు ఎలా కాపాడతారో ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి మనసులో కంగారు పడిపోతూ ఉంటాడు చంటి. ఇక ఇటుపక్క సుమలత, రే చరణ్, నువ్వు ఇంట్లో నుంచి బయటికి తోసేస్తావా, నేను తోసేనా అని చెప్పి అనగానే, నువ్వైనా నేనైనా ఒకటే కదా మమ్మీ. పల్లవి, నువ్వు ఇంట్లో నుంచి బయటికి పో, నీకు ఇంట్లో ఉంటే రైట్ లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఇటు సుమలత కూడా, పల్లవి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే, ముందే చెప్పాను కదా, తప్పు చేస్తే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఉష, అక్క ఏ తప్పు చేసి ఉండదండి అనగానే, నువ్వు మాట్లాడక మధ్యలో, పల్లవి రా నువ్వు బయటికి పోదు అని చెప్పి చేయి పట్టుకొని బయటికి తోసేయబోతూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడే ఇటు ప్రసాదరావు అటు బామ్మ ఇద్దరు అడ్డుకుంటారు. ఏం చేయబోతున్నావు సుమలత, పల్లవిని ఇంట్లో నుంచి గెంటేస్తావా, అయితే నన్ను కూడా ఇంట్లో నుంచి పంపించేసేయి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అప్పుడు అక్షిత, ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు, పల్లవి ఏంటి తప్పు చేసింది, మీరేం తప్పు చేశారని బయటికి వెళ్ళిపోవాలి అని అక్షిత అంటూ ఉంటే, ఆహా అసలు ఇదంతా నీ వల్లేనే అక్షిత, అసలు మామూలు దానివి కాదు. నీ భర్త గురించి నువ్వు ఆలోచించుకో, నీ రూమ్లో నీ భర్తకి ఏం అవసరాలు ఉన్నాయి అవి తీర్చుకో, అంతేకాని పక్క రూమ్లో నీ తోటికోడలు ఉందా రూమ్లో లేదా, ఇవన్నీ నీకు అవసరమా, ఈ పుల్లలు పెట్టింది ఈ గొడవ అంతటికీ కారణం నువ్వే, నువ్వు మధ్యలో మాట్లాడక అక్షిత అని చెప్పి అంటుందన్నమాట బామ్మ. అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, మీరు బయటికి వెళ్ళేది ఏంటి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అప్పుడు బామ్మ, అవును పల్లవిని బయటికి పంపించింది నేనే, పల్లవి తప్పు చేసింది ఇంట్లో నుంచి గెట్టేయాలని చెప్పి అంటున్నారు కదా, మరి పల్లవిని బయటికి పంపించిందే నేను కదా, అందుకే నేను కూడా వెళ్ళిపోతా అంటున్నాను అనగానే, అదేంటి నువ్వు పంపించావా అని చెప్పి చరణ్ అంటాడు. అవునరా నేనే పంపించాను, నాకు అవసరం వల్లే పల్లవి బయటికి వెళ్ళింది. ఇంకా మాట్లాడవేంటి పల్లవి, బ్యాగ్లో ఉంది కదా ట్యాబ్లెట్స్ బయటికి తీ అని చెప్పి బామ్మಣ್ಣంతో నీ ట్యాబ్లెట్స్ బయటికి తీస్తుంది పల్లవి. ఇదిగోరా నాకు అవసరమైన ఈ ట్యాబ్లెట్స్ నేను చెప్తే పల్లవి వెళ్ళింది, గుండెలో ఏదో తేడాగా ఉందమ్మా, ఏదో ఒకలాగా అలసటలాగా ఒకలాగా ఉంది అని చెప్పి నేనంటే ఈ బామ్మకి ఏమైపోతుందో అని కంగారు పడి పల్లవి అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళింది నా ట్యాబ్లెట్స్ కోసం. చూశారుగా ట్యాబ్లెట్స్ని, దీనికోసమే వెళ్ళింది. అయినా మీరు తప్పు అంటున్నారు కదా, మీరు ఎవరు నమ్మరుగా పల్లవిని, మేము కూడా వెళ్ళిపోతాం ఇంట్లో నుంచి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అప్పుడు చరణ్, అదేంటి బామ్మ, మరి ఇందాక పల్లవి రాకముందు ఎవరికైనా చెప్పిందా ఏంటి అని చెప్పి అంటే, మీలో ఎవ్వరు కూడా లేదు చెప్పలేదు, పల్లవి చెప్పిందని అప్పుడే చెప్పచ్చు కదా అని చెప్పి బామ్మతో చరణ్ అంటూ ఉంటే, కరెక్ట్ ప్రశ్న అడిగావరా, అప్పుడే ఎందుకు చెప్పలేదు అత్తయ్య గారు అని చెప్పి అడుగుతుంది సుమలత. చెప్పు బామ్మ, అప్పుడే ఎందుకు చెప్పలేదు, అప్పుడే చెప్పచ్చు కదా, ఇక్కడి దాకా వచ్చేదే కాదుగా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అప్పుడు ఇక బామ్మ అంటుందన్నమాట, ఇక అంటే అప్పుడే చెప్పచ్చురా, కానీ మీకు అన్ని ఆధారాలు కావాలి కదా, అందుకే చెప్పలేదు, వచ్చాక ఎలాగో మీరు తేలుస్తా అన్నారు కదా, అప్పుడే ఈ ట్యాబ్లెట్స్ చూపించి అప్పుడే నేను మాట్లాడతానని చెప్పి నేను కూడా సైలెంట్గా ఉన్నాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఇక అప్పుడు ప్రసాదరావు, అయినా అమ్మ నువ్వు అప్పుడు చెప్పకపోవడమే కరెక్ట్, ఎందుకంటే ఎవరి మనసుల్లో పల్లవి గురించి ఏమని ఆలోచన ఉందనేది మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. ఇటు చరణ్కేమో ఎవరైనా ఫోన్ చేసి నీ భార్య ఏంట్రా బయట ఉంది అంటే వీడికి అవమానం, నీ కోడలు ఏంటమ్మా బయట ఉంది అంటే మీ అదిగో ఈ సుమలతకు అవమానం. అరే నా కోడలికి ఏ అవసరం వచ్చి బయటికి వెళ్ళింది అనే ఆ ధోరణిలో ఆలోచించిందా ఈ సుమలత, లేదు. సరే వీళ్ళందరికీ ఆలోచన ఉన్నా లేకపోయినా పర్వాలేదు, రే కట్టుకున్న వాడివి నీకు కనీసం ఉండాలి కదా, నా భార్యకి ఏం అవసరం వచ్చి బయటికి వెళ్ళింది అనే ఆలోచన, ఆ ఆలోచనే లేదు నీకు, చెప్పు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, వీళ్ళు మాట్లాడరు పల్లవి, ఇంత జరిగినా కూడా వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఏమనట్లేదు కదా, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని బామ్మ పల్లవి చేపట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటే, బామ్మ ఆగు, అది ట్యాబ్లెట్స్ కోసం పల్లవి బయటికి వెళ్ళిందని చెప్పి అన్నావు కదా, అంటే తప్పు ఏమీ జరగనట్టే కదా, అయినా నువ్వు నాకు చెప్పచ్చు కదా, ఎందుకు పల్లవికి చెప్పడం, ఒక ఆడదానికి చెప్పి బయటికి ఈ టైంలో పంపించడం ఎందుకు బామ్మ, ఈసారి ఏమైనా ఉంటే నాకు చెప్పమను, నేను తీసుకొస్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, బాగుందిరా నీకెందుకు చెప్పలేదు ఈ ట్యాబ్లెట్స్ గురించి అని చెప్పి అంటున్నావు కదా, అసలు ఇంట్లో నాకు ఏముంది, ఎలా ఉంది ఒంట్లో ఏముంది, అట్లా ఎవరు ఏం పట్టించుకునే వాళ్ళే లేరు, కానీ నేను అడగకముందే చెప్పకముందే తెలుసుకోగలిగింది పల్లవి ఒక్కతే, అందుకే పల్లవి బయటికి వెళ్ళింది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, సరేలే ఇప్పుడు వెళ్తే వెళ్ళింది, ఇప్పుడైతే తప్పు చేయలేదని అర్థమైపోయింది కదా, ఈసారి మాత్రం పల్లవి బయటికి వెళ్తే మాత్రం నాకు చెప్పే వెళ్ళాలి, ఇలాంటిది ఏమైనా ఉంటే నేనే తీసుకొస్తాను, పల్లవి ఏమీ అవసరం లేదు
మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మిగతా వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్షిత అనుకుంటుంది, ఈ ముసలిదే కావాలని ఈ పల్లవిని కాపాడడానికి ఏదో ప్లాన్ వేసినట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది అక్షిత. మరోపక్క పల్లవి తన రూమ్ బయట నించొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బామ్మ వచ్చి, "ఏమైందమ్మా? ఇప్పుడు ఏం జరగలేదు కదా! ఆ! ఇంకా ఎందుకు బాధపడుతున్నావు?" అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి గుర్తు చేసుకుంటుంది. బామ్మ ముందే ఫోన్ చేస్తుందనమాట. "నువ్వేం కంగారు పడకు పల్లవి, నేను చూసుకుంటాను. నీకు ఒక టాబ్లెట్ షీట్ పంపిస్తాను. ఆ టాబ్లెట్స్ కొనుక్కొని తీసుకురా. మిగతా కథంతా నేను నడుపుతాను" అని చెప్పి బామ్మ అన్న మాటలు తలుచుకుంటుంది. ఇక పల్లవి చెప్తూ ఉంటుంది. ఇక దూరం నుంచి అక్షిత అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి. ఇక ఇటు పల్లవి అంటుంది బామ్మతోని, "ఏంటో బామ్మ, నేను నా భర్తని మోసం చేస్తున్నాననిపిస్తుంది. ఎందుకంటే నేను ఉద్యోగం చేయడానికి బయటికి వెళ్తున్నాను. రోజూ వెళ్తున్నాను. కానీ ఒక్క మాట కూడా భర్తకు చెప్పట్లేదంటే మోసం చేస్తున్నట్టే కదా! అదే బాధగా ఉంది" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు బామ్మంటుంది, "లేదమ్మా, నువ్వు మోసం చేసినట్టుగా కాదు. నీ ఆత్మాభిమానం కోసం నువ్వు జాబ్ చేస్తున్నావు. నీవు కాళ్ళ మీద నించొని చదువుకోవాలనుకుంటున్నావు. నీకొచ్చిన డబ్బులతోని. మంచిదే కదా! కానీ అర్థం చేసుకునే భర్తకి చెప్పాలి. అప్పుడు చెప్పకపోతే తప్పు. కానీ నువ్వు తప్పు చేయడం లేదు. హ్మ్. నువ్వు చెప్పినా అర్థం చేసుకోకపోగా పైగా నిందలు వేస్తారు. అలాంటి వాళ్ళకి, అలాంటి భర్తకి చెప్పకపోవడమే కరెక్ట్. నువ్వు చేస్తుంది కరెక్టే. ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్లి పడుకో అమ్మా, ఇంకేం ఆలోచించకు అని చెప్పి అన్నంతోని సరే అని పల్లవి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక దూరం నుంచి అక్షితకైతే ఏం వినిపించదు కానీ ఏదో గూడుపటాని జరుగుతుంది. ఈ బామ్మగారికి తెలుసు పల్లవి రోజు ఎక్కడికి వెళ్తుందనేది. కానీ ఎలా తెలుసుకోవాలి? ఏదో రకంగా తెలుసుకోవాలి అని చెప్పి అక్షిత అనుకుంటుంది. నెక్స్ట్ డే ఉదయాన్నే బామ్మ రెడీ అయ్యి హాల్లోకొస్తుంది. ఇక ఉష అప్పుడే రెడీ అయ్యి వస్తూ ఉంటే, "అమ్మ ఉష, రెడీ అయ్యావా?" అనగానే, "ఆ! రెడీ అయ్యా బామ్మగారు. మీకేమైనా కాఫీ కావాలా?" అని చెప్పి ఉష అడుగుతూ ఉంటే, "కాఫీ కాదమ్మా, అది పూజ చేయాలి. పూజ గదిలో పూజ చేయమ్మా" అని చెప్పి బామ్మ అనతోని, "పూజ" అని చెప్పి ఉష అలా నించుండిపోతుంది. ఇక అప్పుడే అక్కడికి అక్షిత, సుమలత వస్తారు. ఇక చందు, ప్రసాదరావు వీళ్ళంతా కూడా వస్తారనమాట. "ఏంటి పూజ అంటే అలా నించుండిపోయావు? అత్తయ్యగారు చెప్పింది పూజ చేయమనే కదా! పూజ గదిలోకి వెళ్లి పూజ చెయ్యి" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, పూజ అని చెప్పి మళ్ళీ అలా సుమలత అదే ఉష నించుండిపోతుంది. అప్పుడు అక్షిత, "పూజ అని చెప్పి అలా ఉండిపోతావేంటి? ఏ పూజ చేయడం రాదా ఏంటి?" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. "పూజ రాదండి" అని చెప్పి అంటుంది ఉష. ఇక అప్పుడు, "ఏంట్రా పూజ రాదంటుంది? అసలు వీళ్ళు మనవాళ్ళేనా?" అని చెప్పి సుమలత అంటుంది. అప్పుడు చందు, "అంటే నిజంగా తనకి పూజ ఇదంతా అలవాటు లేదమ్మా" అని చెప్పి చందు అంటాడు. "పూజ అలవాటు లేకపోవడం ఏంటి?" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఈ లోపల అక్కడికి పల్లవి, చరణ్ వీళ్ళంతా కూడా వస్తారనమాట. ఇక అప్పుడు పల్లవి కవర్ చేయడానికి, "అంటే ఏం లేదు బామ్మగారు, ఉష పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఇక వాళ్ళ తాతగారి దగ్గర పెరిగింది. వాళ్ళ తాతయ్యని చూసుకోవడం, చదువుకోవడం ఇదే తనకి తెలుసు. ఇక పూజలు ఇవన్నీ నేర్పించేవాళ్ళు ఎవరు లేరు కదా! ఆ తర్వాత ఇక చదువుకోవడానికి యూఎస్ వెళ్ళింది. ఇక అక్కడ కల్చర్ తెలిసిందే కదా! ఆ రకంగా పూజలేమీ అలవాటు లేవు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు" అని చెప్పి చెప్తుందనమాట పల్లవి. ఇక అప్పుడు చరణ్, "పూజ రాదు ఓకే. కానీ నేర్చుకోవాలి కదా!" అని చెప్పి చరణ్ అంటాడు. "అదే అండి, అదే చెప్తున్నాను. నేను నేర్పిస్తాను" అని చెప్పి పల్లవి అలా చెప్తూ ఉంటుంది. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.